హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు మిస్సెస్ 360 వ్లాగ్. తెల్ల జుట్టు కోసం కెమికల్ హెయిర్ డై వాడుతున్నారా? అయితే ఈ న్యాచురల్ హెయిర్ డై మీకోసమే. ఇంట్లోనే చాలా సింపుల్ గా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. సో మన వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ న్యాచురల్ హెయిర్ డై కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ గా ఏంటంటే మెంతులు ఒక స్పూన్, ఆవాలు కూడా ఒక స్పూన్, ఇవి ఉల్లిపాయ తొక్కలట్టి, ఇవేంటంటే దానిమ్మకాయ తొక్కలు, ప్లస్ ఇది మనం పెద్ద ఉసిరికాయ తొక్కలు దొరుకుతాయి కదా, పెద్ద ఉసిరికాయలు, అలా నేను ఇవి ఎండబెట్టుకున్నాను. ఇవేంటంటే మనకి రిటైల్ మార్కెట్ లో దొరికే కలౌంజీ సీడ్స్. ఇవి మన మందార ఆకు పూలండి. ఇవి నేను ఎండలో డ్రై చేసుకున్నాను. తర్వాత ఇది ఏంటంటే మనకి కరివేపాకు. ఫస్ట్ గా మనం ఒక పాన్ తీసుకోవాలి. ఆ పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఫస్ట్ గా మెంతులు అనేవి ఈ పాన్ కి యాడ్ చేయాలి. మెంతులు ఏంటంటే మనకి ఏగేటప్పుడు మెంతులు అనేది బ్లాక్ కలర్ లో అయిపోయే వరకు మనం ఈ మెంతులు ఈ పాన్ లో అనేది మనం రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. చూడండి మన మెంతులు ఎలాగ బ్లాకిష్ కలర్ లో టర్న్ అయిపోయిన తర్వాత ఇందులోకి కలోంజీ సీడ్స్ అనేవి యాడ్ చేయాలి. తర్వాత మనం తీసుకున్న ఆవాలు కూడా ఇందులో యాడ్ చేయాలి. తర్వాత ఈ ఉసిరికాయలు ప్లస్ దానిమ్మకాయ తొక్కలు, ఈ ఉల్లిపాయ తొక్కలు యాడ్ చేసేసి ఇవి కూడా మనం బ్లాకిష్ టర్న్ అయ్యే వరకు చూడాలి. లాస్ట్ లో మనం కరివేపాకు కూడా ఇవి కూడా బాగా ఎగిపోయి బ్లాకిష్ కలర్ వచ్చే వరకు ఇవన్నీ మనం రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి మనకు ఒక 15 మినిట్స్ టైం అనేది పడుతుంది. ఈ పాన్ లో అనేది ఇది చూడండి ఇంత బ్లాక్ గా మనం దీన్ని రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఏమన్నా ఇంకా మన పార్టికల్స్ ఏమి గ్రైండ్ అవ్వకపోతే జస్ట్ ఒక బౌల్ తీసుకుని ఈ వడకట్టి దాంట్లో ఏంటంటే ఈ పౌడర్ ఇలా తీసుకుని మనం జల్లించుకుంటే మనకి మెత్తగా పౌడర్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఈ పౌడర్ ని ఇలాగే ఈ బౌల్లోకి మొత్తం నీట్ గా జల్లించుకున్న తర్వాత కొంచెం కోకోనట్ ఆయిల్ అనేది ఇందులో యాడ్ చేయాలి. యాడ్ చేసి ఇప్పుడు మనం దీన్ని మిక్స్ చేయాలి. మనం ఆయిల్ వేసుకుని తర్వాత ఇలా స్మూతీ కింద మిక్చర్ కింద పేస్ట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక హ్యాండ్ కి ఇది మనం జస్ట్ ఇలా అప్లై చేసి చూడండి. ఇలా చూడండి ఇది మన హ్యాండ్ అనేది బ్లాకిష్ కలర్ కింద టర్న్ అవుతుంది కదా. ఇలా మీరు 1 వీక్ కి ఒకసారి ఇలా అప్లై చేసుకుంటే మీకు వైట్ హెయిర్ అనేది కొంచెం కింద రోజు అలా 1 వీక్ అప్లై చేసుకుంటే తర్వాత మీకు రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. చూసారు కదండి మన న్యాచురల్ హెయిర్ డై ఎలా ప్రిపేర్ చేసామో. ఈ విధంగా మీరు కూడా ప్రిపేర్ చేసుకుని రిజల్ట్ అనేది నాకు ఫీడ్‌బ్యాక్ లో సెండ్ చేయండి కామెంట్ కింద. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చివరని గంట సింబల్ ని ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి. థాంకింగ్ యూ ఫర్ ఆల్ వాచింగ్ మై వీడియోస్.